వాము గోల్డు, వాము రేటు ఏంట్రో బాబోయ్! తగ్గుతదా? తగ్గదా? తగ్గుతది కదా! హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ జ్యోతి సిస్టర్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకైతే నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చారని అనుకుంటున్నాను. యూస్ఫుల్గా ఉంటే మొత్తం చూడండి, మీకు కంపల్సరీ యూస్ఫుల్ అయితే అవుతుంది. ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎక్కువ గిరాకీ, ఎక్కువ డిమాండ్ ఉన్నది ఏంటంటే వస్తువు గోల్డ్ కదా. గోల్డ్ అండ్ సిల్వర్. గోల్డ్కి చాలా అంటే చాలా రేట్ అనేది అసలు మనం ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో, ఊహించిన రేంజ్ అనేది వెళ్ళిపోయింది గోల్డ్ రేటు. ఎట్లా అంటే ఒక మధ్యతరగతి కుటుంబం ఈ రోజుల్లో గోల్డ్ ఒక చిన్న ముక్క పుటుక కూడా కొనుక్కోలేని స్థితికి వెళ్ళిపోయిందనమాట గోల్డ్ రేటు. అలా అంటే మా చిన్నతనంలో చాలా అంటే చాలా తక్కువ, చిన్నతనమే కాదు, నా మ్యారేజ్ అయ్యి నా పిల్లలు పుట్టినప్పుడు కూడా చాలా తక్కువ రేటు ఉండేది. కానీ ఈ వన్ ఇయర్, మ్యాక్సిమం ఒక 1 ఇయర్ నుంచి మాత్రం గోల్డ్ రేట్ అనేది ఫుల్గా అయితే పెరిగిపోతుంది. ఎలా అంటే ఈ రోజున్న రేటు రేపటికి ఉండట్లా. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 80,000 ఉందనుకోండి, రేపటికి 85 వెళ్ళిపోతుంది, 90 అలాగే ఎట్లా వెళ్ళిపోతుంది, అలా ఎట్లా పెరుగుతుందో కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఒక మధ్యతరగతి కుటుంబం ఇప్పుడు గోల్డ్ కొనాలంటే చాలా పాటలు పడుతుంది. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్, ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే తనకి గోల్డ్ పెట్టాలి. అట్లీస్ట్ కనీసం ఇయర్ రింగ్స్ అన్నా పెట్టాలి కదా. ఆ ఇయర్ రింగ్స్ కొనాలన్నా కానీ 80,000-90,000 లేనిది ఇప్పుడు ఇయర్ రింగ్స్ అనేవి రావట్లేదు అసలు. ఇట్లా పెళ్ళిళ్ళ సీజన్లో కన్న కూతురికి కూడా గోల్డ్, కనీసం ఇయర్ రింగ్స్ కూడా పెట్టి అత్తగారింటికి పంపించలేని పరిస్థితికి గోల్డ్ రేట్ అనేది వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే ధనత్రయోదశి సందర్భంగా 5,000 అయితే తగ్గింది గోల్డ్ మీద రేటు. 5,000 తగ్గిందని అయితే చెప్పారు, న్యూస్ అయితే వచ్చింది కదా. 5,000 తగ్గింది ఏంటి, ఓవరాల్గా చూసుకుంటారు వాళ్ళు 5,000 తగ్గిందని. కానీ అక్కడ మన షాప్కి వెళ్తే ఎంత తగ్గి ఉంటుంది, 190 గ్రామ్కి 190 రూపీస్ మాత్రమే తగ్గిపోయి కనిపిస్తుంది అక్కడ. అలాంటి ఓవరాల్గా తులాల మీద తులానికి ఇంత తగ్గిందని చూపిస్తారు. కానీ మనకి వేస్టేజ్ మొత్తం జిఎస్టీ అన్నీ కలుపుకొని మనకి మొత్తం తగ్గింది ఎంత కనిపిస్తుంది అంటే, అక్కడ కనిపించింది గ్రాముకు వచ్చేసి 190 రూపాయలు మాత్రమే కనిపిస్తుంది. ఏంటంటే నేను ఫేస్ చేశాను నిన్న, నేను వెళ్ళాను అనమాట. తగ్గిందని చెప్పారని చెప్పేసి నేను వెళ్ళాను. అసలు సిల్వర్ ఎట్లా అంటే గోల్డ్ కొనే స్థితిలో అయితే లేను. పాప కోసం అయితే పట్టీలు తీసుకుందామని వెళ్ళినప్పుడు నేను చూశాను అనమాట. అక్కడ రేట్స్ అవన్నీ కనుక్కుంటే తెలిసింది నాకు 190 రూపీస్ అంట, గ్రాముకు 190 రూపీస్ తగ్గింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మన కార్తీక మాసం కదా. కార్తీక మాసంలో పెళ్ళిళ్ళ సీజన్ అంటే ఇంకో పెళ్ళి అంటే బంగారం కొనగల. పెళ్ళి అంటే మెయిన్ ఏంటి, మంగళసూత్రం. ఆ మంగళసూత్రం కొనాలి. ఆ మంగళసూత్రం కొనాలన్నా కానీ ఎట్లేదని 20,000 మంగళసూత్రం. ఒక మధ్యతరగతి కుటుంబం పెళ్ళికి పెట్టే ఖర్చు భరాంచడమే చాలా చాలా కష్టం. అలాంటిది 20,000 పెట్టి మంగళసూత్రం, అరే 20,000కి రాదు, నాకు తెలిసి 20,000కి రాదు. గ్రాములు మంగళసూత్రం అనేది అది చాలా డెలికేట్గా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది, 2 గ్రాములన్నా ఉంటుంది కదా, రాదు. ఇప్పుడు బంగారం పెట్టాలి, పాపకు బంగారం పెట్టాలి, మాట్లాడుకున్నవి ఉంటాయి. కట్న కానుకలు ఆల్రెడీ మాట్లాడుకున్నవి ఉంటాయి. బంగారం పెట్టాలి, ఆ బంగారం పెట్టాలంటే కొనాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొనేది లేదు. 2 లక్షలు. ఇప్పుడు ఒక నాంతాడు పెట్టాలి అంటే 3 కాసులు నాంతాడు పెట్టాలంటే 3 లక్షలు పట్టుకోవాల్సింది. 3 లక్షలు అంటే పెళ్లి ఖర్చులు మొత్తం వెళ్ళిపోతాయి. అట్లుందనమాట పరిస్థితి ఇప్పుడు గోల్డ్. కానీ ఇంకా తగ్గుతుంది. దీపావళి తర్వాత గోల్డ్ రేట్ అనేది చాలా తగ్గుతుందని మనకైతే న్యూస్ అయితే రావడం జరుగుతుంది కదా. కంపల్సరీగా ఏంటంటే నిన్నటికి ఇవాళకి 25,000 ఏమో లెస్ అయిందని న్యూస్ విన్నాను. నిన్నేమో ధనత్రయోదశి సందర్భంగా 5,000 తగ్గిందని చెప్పారు. ఈరోజు మా సార్ ఏం చెప్పారు, 25,000 అయితే తగ్గిందని చెప్పారు. అంటే ఇక నుంచి మొత్తం గోల్డ్ రేట్ అనేది తగ్గే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. సో ఏంటంటే మధ్యతరగతి కుటుంబాలకు నేను చెప్పేది ఏంటంటే ఒకటే చెప్తున్నాను, గోల్డ్ అనేది ఇప్పుడు ఇంత రేటు మీద అయితే కొనడం అనేది అంత మంచిదని కాదు. ఎందుకంటే ఈ రేట్ అనేది తగ్గిపోతుంది, గోల్డ్కున్న రేట్ అనేది పతనమైపోతుంది, మొత్తం తగ్గిపోతుంది అని న్యూస్ అయితే చెప్తుంది కదా. సో ఇప్పుడు మనం ఇంత ఖర్చు పెట్టి ఇంత కాస్ట్గా కొంటే
మళ్ళీ ఆ గోల్డ్ రేట్ పడిపోయినప్పుడు ఆ రోజు ఉన్న రేటుకి ఈ రోజు ఉన్న రేటుకి ఈ రోజు ఎక్కువ పెట్టి కొంటాం, ఆ రోజు తక్కువ రేటు ఉంటుంది. మనం ఎక్కువ పెట్టి కొన్న వస్తువు కూడా తక్కువ రేటుకి అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో అందుకని మా నాలాంటి మధ్యతరగతి కుటుంబానికి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఇంత కాస్ట్ మీద గోల్డ్ అనేది కొనమాకండి. ఎందుకంటే తగ్గుతుందంట, కంపల్సరీగా గోల్డ్ రేట్ అనేది తగ్గుతుందంట. ఓకేనా, ఈ విషయం అయితే మీతో షేర్ చేయాలనుకున్నాను, చేశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.